టీడీపీలో చాలామంది సీనియర్ నాయకులు షాక్ తిన్నారండి. ఎందుకంటే ఎమ్మెల్సీలు చాలామంది దాదాపు ఒక 20, 30 మంది అయితే చాలా ఆశలు పెట్టుకున్నారు. అందులో చాలా ఇంపార్టెన్స్ మనం మాట్లాడుకోవాల్సింది పల్నాడుకు సంబంధించిన వ్యక్తి ఒక వ్యక్తి కావచ్చు. మీరు ఇక్కడ చూసుకుంటే వర్మ కావచ్చు, పిఠాపురం వర్మ కావచ్చు చాలా ఆశించాడు. పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేశాడు. ఆ తర్వాత విజయవాడ, గుంటూరు ఏరియాలో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వంగవీటి రాధాకు కూడా వస్తుందనుకున్నారు. ఎందుకంటే అప్పుడు కాపులందరూ ఓట్లు వేయించే ప్రయత్నం చేయించాడు. చూడు ఇలా రకరకాలుగా చాలామంది పెద్ద పెద్ద ఆశలే పెట్టుకున్నారు. వాళ్ళందరూ ఆశలపైన అయితే నీళ్లు జల్లాడు చంద్రబాబు నాయుడు అయితే. ఆయనైతే ప్రకటించారు. ఎమ్మెల్సీకి సంబంధించి టీడీపీ తరపున పోటీ చేసే వాళ్ళు ముగ్గురినైతే ప్రకటించాడు. గ్రీష్మ అనే ప్రతిభా భారతి గారి కూతురు కావచ్చు, మీరు చూసుకుంటే వేరే ఇంకా ఇద్దరు వేరు వేరు పల్నాడు నుంచి కావచ్చు, అతని బీటీ నాయుడు అని కావచ్చు, చాలామంది బేద రవీంద్ర కావచ్చు, వీళ్ళందరూ అయితే ఒక్కొక్క కులం నుంచి ఒక్కొక్క కులాన్ని అయితే తీసుకున్నారు. బోయ్ కులం నుంచి, యాదవ్ కులం నుంచి, ఎస్సీ నుంచి అయితే ముగ్గురిని అయితే తీసుకున్నారు. ఓవరాల్గా చాలా షాకింగ్ ఇచ్చారనుకోవచ్చు. వర్మకు కావచ్చు, లేకుంటే చాలామంది యాక్చువల్గా ఆల్మోస్ట్ వాళ్ళకి వచ్చేస్తుందన్న సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి జలకైతే ఇచ్చారండి ఖచ్చితంగా. మరి ఇదైతే వాళ్ళు మరి ఎలా జీర్ణించుకుంటారు, ఇంకా అసంతృప్తులు అయితే ఇంకా రాలేదు బయటికి, రారు కూడా. ఎందుకంటే ఇప్పుడు అసంతృప్తి చేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా ఎమ్మెల్సీస్ వస్తుంటాయి కాబట్టి అప్పుడు ఏమైనా ఛాన్స్ ఇస్తారని సైలెంట్గా అయితే ఉంటారు. కానీ చాలామంది అయితే షాక్ తిని వాళ్ళ అసంతృప్తిని ఎలా వ్యక్తగలుగుతారో చూద్దాం. ప్రస్తుతానికైతే ఇది ఒక సర్ప్రైజ్ న్యూసే. చంద్రబాబు నాయుడు గారు షాక్ ఇచ్చారు. వాళ్ళ కొంతమంది చాలామంది ఆశ పెట్టుకున్నారు కదా, వాళ్ళకైతే పెద్ద షాకే ఇచ్చారు అనుకోవచ్చు ఒక రకంగా.